కాసేపట్లో తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. విద్యార్థుల కోసం 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద డిఈఓ, తహసీల్దారు, ఎంఈఓల ఫోన్ నెంబర్లు ఉంటాయని, ఏమైనా సమస్యలు వస్తే వారి దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పరీక్షకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? తెలంగాణలోని మరి కాసేపట్లో 9:30 గంటల నుండి 12:30 వరకు 10వ తరగతి ఎగ్జామ్ రానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సూచనలు కూడా చేశారు. 144 సెక్షన్ కూడా విధిస్తూ పూర్తి స్థాయిలోని ఏదైతే ఎగ్జామ్ సెంటర్కు 500 మీటర్ల దూరంలో జీరాక్స్ సెంటర్ కానీ, ఇంటర్నెట్ కానీ, సవితర సంబంధించినటువంటి ఎలాంటి ఆఫీసులు కానీ ఓపెనింగ్ ఉండడానికి లేదు. 500 మీటర్ల దూరంలో కూడా సౌండ్స్ బాక్స్ కానీ సంబంధించినటువంటి ఏది ఉండడానికి కూడా లేదనేది కూడా ఇప్పటికే ఎలక్షన్ పూర్తి స్థాయిలోనే ఉన్నటువంటి పరీక్షకు సంబంధించిన కేంద్రాల్లోని పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 500 మీటర్ల దూరంలోని 144 సెక్షన్ కూడా విధిస్తూ పూర్తి స్థాయిలోని విద్యార్థులు 9:30 గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా వివిధ జిల్లాలకు సంబంధించిన డిఓలు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి పరీక్ష కేంద్రాలకు వెళ్లే ముందు హాల్ టికెట్, వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మొత్తము ఫాలో అవుతూ ఖచ్చితంగా హాల్ టికెట్ లో ఉన్నటువంటి విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు స్కూల్లో సంబంధించిన 9:30 తర్వాత ఎవరైనా వస్తే అలౌట్ చేసేది లేదు. ఖచ్చితంగా 9:30 బిలోనే ఉండాలనేది కూడా ఇప్పటికే డిఓ స్కూళ్ళకు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇది ఏప్రిల్ 4 వరకు కూడా ఈ ఎగ్జామ్ జరగనున్నాయి. 10వ తరగతికి సంబంధించి వివిధ హై స్కూళ్లలోని జరిగిన సెంటర్లో కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. విద్యార్థులకు ఇప్పటి వరకు జరిగినటువంటి పరీక్షకు సంబంధించిన కేంద్రాలతో పాటు ఈ రోజు నుంచి ఏప్రిల్ 4 వరకు కూడా ఈ 10th పరీక్షలు జరుగుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జిల్లా సంబంధించిన డిఓ పరిధిలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వారికి సంబంధించినటువంటి వీల్ చైర్స్ అయితేనేమి సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీ కూడా అన్ని ఏర్పాటు చేశారు. 9:30 నుంచి 12:30 వరకు పరీక్ష కేంద్ర సమయం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఈ పరీక్ష కేంద్రాలు కొని ముందస్తుగానే హాఫ్ అన్ అవర్ ముందే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకొని పూర్తిగా విద్యార్థులు తమకు ఏదైతే కేటాయించినటువంటి హాల్ టికెట్స్ నెంబర్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో కూర్చోవాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ లో కూర్చున్న తర్వాతనే ఎగ్జామ్ సంబంధించిన పేపర్స్ ఇస్తారు. దీనికి సంబంధించి విద్యార్థులు కూడా 9:30కు స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్ 12:30 వరకు ఉంటుంది. దీనికి సంబంధించి సూచనలు కూడా ముందస్తుగానే వివిధ సంబంధించినటువంటి హోదాలో ఉన్న అధికారులు కూడా పూర్తి స్థాయిలోని సూచనలు కూడా చేశారు. హాల్ టికెట్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఏదైతే పెన్సిల్స్ కానీ సంబంధించిన పెన్నులు కానీ తీసుకొని రావాల్సి ఉంటుంది. హాల్ టికెట్ ఉన్న నిబంధనల ప్రకారము విద్యార్థులు ఇచ్చిన గడువులపై రావాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం లేట్ అయినా అలౌట్ చేసేది లేదంటూ ఇప్పటికే విద్యాశాఖ వారు కూడా సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రతి రూమ్ కు కూడా నెంబర్స్ అలర్ట్ చేశారు. ఆ రూమ్ లో ఉన్నటువంటి హాల్ టికెట్స్ ఎంతమంది ఉంటారు, దానికి సంబంధించిన విశేషాలు ఏమిటి అనేది కూడా ముందస్తుగానే బోర్డు ముందు చేశారు. దానికి ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి తమ హాల్ టికెట్స్ కానీ సంబంధించిన రూమ్స్ కానీ చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా మనం విజువల్ లో చూడొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు కేటాయించినటువంటి సీట్లలో తమ సీట్లలో కూర్చొని ఎగ్జామ్ రాయడానికి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఎక్కడైతే ఉంటుందో ప్రతి రూమ్ కు ఎంతమంది ఉంటనేది ముందస్తుగానే ఒక రూమ్ నెంబర్ వేసి అక్కడ హాల్ టికెట్స్ కూడా స్టిక్కర్ మీద బోర్డు మీద డిస్ప్లే చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ముందస్తుగానే డిఓ పూర్తి స్థాయిలో సమాచారం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం హాల్లో ప్రస్తుతానికి ఉన్నాం. పూర్తిగా హాల్ టికెట్స్ సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థులు మాత్రమే ఆ రూమ్స్ కు పోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ హాల్లో ఉన్నటువంటి ప్రతి రూమ్ కు ఒక గైడ్ చేస్తూ కొద్దిగా ఒక హాల్ టికెట్ నెంబర్స్ కూడా వేసి ఒక నెంబర్ కూడా రూమ్ నెంబర్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసినటువంటి డిఓ ఏర్పాటు చేసినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు 9:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. 9:30 బిలోనే పరీక్ష కేంద్రానికి వచ్చి తమ హాల్ టికెట్ ఉన్నటువంటి చూయించుకొని బయటికి లోపలికి పోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సూచనలు ఎవరైతే విద్యార్థులకు ఏ విధంగా హాల్ టికెట్స్ లో ఉన్నాయో దానికి సంబంధించిన సూచనలు మాత్రమే పాటిస్తూ రావాల్సి ఉంటుంది. మిగతా హాల్ టికెట్స్ లో ఉన్నటువంటి నామ్స్ ప్రకారమే లోపలికి అలౌట్ చేస్తారు. ఎవరైతే విద్యార్థులు ఉంటారో తమ కేటాయించినటువంటి ప్లేస్లలోనే కూర్చోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే
ఎవరైతే హాల్కి వచ్చే ముందే హాల్ టికెట్ చెకప్లోనే ముందునే ఎవరెవరైతే పెన్సిల్ కానీ సంబంధించినట్టు పెన్స్ కానీ తెస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ వాచ్లు కాబోతూ ఇంకొకటి సెల్స్ అలౌడ్స్ లేదు, పూర్తిగా బయటనే చెకప్ చేసి వాళ్ళ విద్యార్థులను లోపలికి తీసుకొస్తారు. ఈ విషయాలన్నింటినీ విద్యార్థులు ముందస్తుగానే గమనించాలని కూడా సంబంధించినటువంటి హాల్ టికెట్లోనే నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే ఎవరైతే ఇన్సులేటర్స్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి సూచనలు కూడా చేశారు. ఈ సూచనల ప్రకారం మాత్రమే విద్యార్థులు తమ హాల్ టికెట్ ఇచ్చిన ప్లేస్లోనే వెళ్తూ ముందస్తుగానే హాల్లోకి చేరుకొని తమ సీటు సంబంధించి కేటాయించిన నెంబర్లోని సిట్టింగ్ అయి ఉండాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 10th పరీక్షలకు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసి ముందస్తుగానే విద్యార్థులకు సంబంధించినటువంటి రెస్ట్ రూమ్స్ అయితేనేమి వాటర్ ఫెసిలిటీస్ పూర్తిగా అన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ముందస్తుగానే గైడ్ చేస్తూ ఎలాంటి కన్ఫ్యూజ్ కాకుండా పరీక్ష కేంద్రాలు దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా మాట్లాడడానికి కూడా పూర్తిగా సమన్వయం చేస్తూ విద్యార్థులందరికీ గైడ్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం విద్యార్థులు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు, వారితో మాట్లాడుకున్న ప్రయత్నం. బుజ్జి, ఎట్లా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? మంచిగానే ఉంది, చాలా ఫ్రీగా. ప్రేరణ స్కూల్. ప్రేరణ స్కూల్. ఇక్కడ సెంటర్ అయిపోయింది గవర్నమెంట్ బాయ్స్ స్కూల్. ఓకే, ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? అన్ని బాగున్నాయి, మంచిగానే ఉన్నాయి. ఓకే, హాల్ టికెట్స్ ఇచ్చారండి? అన్ని ఇచ్చారు. ఓకే, రైట్. ఇది మరో విద్యార్థిని కూడా మాట్లాడదాము. మీది ఎక్కడ, స్కూల్ ఎక్కడ, ఇక్కడ సెంటర్ అయిపోయారు ఏంటి? ప్రేరణ స్కూల్ గవర్నమెంట్. ఓకే, ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ ఫెసిలిటీస్ బాగుంది. ఉన్నాయా? ఎట్లా ఎగ్జామ్స్ మంచి ప్రిపేర్ అయ్యారా? మంచి ప్రిపేర్ అయ్యారు. ఓకే, డన్. థ్యాంక్స్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా మనం కూడా విజువల్ లో చూడొచ్చు. ప్రతి విద్యార్థులు ఇప్పటికే హాల్ కు వెళ్లి వివిధ సంబంధించినటువంటి కేటాయించినటువంటి హాల్లో ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి విషయాలను కూడా సంబంధించినటువంటి ఎవరైతే ప్రిన్సిపాల్స్ ఉన్నారో గైడ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించింది కూడా ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా మనకు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. ఎవరైతే ఈ డ్యూటీస్ లో ఇన్సులేటర్స్ కానీ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ వివిధ సంబంధించినటువంటి ఇవ్వడానికి కూడా అన్ని రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఎవరైతే డ్యూటీ ఆఫీసర్స్ ఉంటారో 9:30కి బిలోనే విద్యార్థులని లోపలికి తీసుకొచ్చి ఆల్రెడీ హాల్లో కూడా ఎంటర్ చేసినటువంటి పరిస్థితి. ఈ సంబంధించినటువంటి స్కూల్ సెంటర్ లో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఎంతమంది విద్యార్థులు రాస్తున్నారు? 219 విద్యార్థులు రాస్తున్నారు. జిహెచ్ఎస్ బాయ్స్ దేవరకొండ రోడ్ నల్గొండ సెంటర్. అన్ని ఏర్పాట్లు, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్స్, వాటర్, ఇవన్నీ కూడా వాష్రూమ్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలతో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాసేటటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ సెంటర్ లో ఎంతమంది ఇన్విజిలేటర్స్ ఉన్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు? ఓవరాల్ గా సెంటర్లో 9 రూమ్స్ ఉన్నాయి, 9 మంది ఇన్విజిలేటర్స్ పనిచేస్తున్నారు. టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 9:30 నుంచి 12:30 వరకు. ఎప్పటి వరకు జరుగుతున్నాయి ఎగ్జామ్స్? ఎగ్జామ్స్ వచ్చేసి ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అవుతుంది, 2nd వరకు జరుగుతాయి. ఓకే, ఓవరాల్ గా అన్ని సబ్జెక్టులతో పాటు 7 రోజులు ఉన్నాయి. 7 సబ్జెక్ట్స్: తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయో సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. పేపర్, ప్రతి సబ్జెక్ట్కి ఒక పేపర్ ఉంటుంది. గతంలో 2 పేపర్స్ ఉండేది. ఈ సంవత్సరం నుంచి ఒక సబ్జెక్ట్కు ఒక పేపర్ మాత్రమే డిసైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఓకే, ఇది ఓవరాల్ గా పరిస్థితి చూసినట్లయితే పరీక్ష కేంద్రాల్లోని పూర్తి స్థాయిలో విద్యార్థులకు అన్ని ఏర్పాటు కూడా చేశారు. దీనికి సంబంధించిన అన్ని వాటర్ ఫెసిలిటీస్ అయితేనే, ఫ్యాన్స్ అయితేనేమి విద్యార్థులకు 9:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. ఏప్రిల్ 4 వరకు, ఈ రోజు ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు 10th సంబంధించిన పరీక్షలు కూడా కొనసాగుతాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది పరీక్ష కేంద్రం ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్. రైట్, ఇక మరింత అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ లైన్లో ఉన్నారు. అశోక్, చెప్పండి. తెలంగాణలో మరి కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2650 పరీక్షా కేంద్రాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. 2650 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో పాటు 28100 ఇన్విజిలేటర్లను ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ నియమించింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ పూర్తిగా ఇప్పటికే సిద్ధం చేసింది. మరి కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా విద్యార్థులు ఇప్పటికే ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి సౌకర్యాలను ఏర్పాటు చేసింది విద్యాశాఖ.
వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లను సైతం అందుబాటులో ఉంచింది. విద్యార్థులు వేసవి తాపాన్ని గురయ్యి డిహైడ్రేషన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల వద్ద ఆశా వర్కర్లను సైతం అందుబాటులో ఉంచింది. వారికి విద్యార్థులకి ఎటువంటి అసౌకర్యం కలిగినా కూడా వారికి డిహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడం కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. పరీక్షా కేంద్రాలను పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉంచింది. సీసీ కెమెరా నిఘాల నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఏమైనా సమస్యలు వచ్చినా వెంటనే అధికారులు అందుబాటులో ఉండడం కోసం వారి కోసం 2650 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను ఇప్పటికే నియమించింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్లు సైతం అందుబాటులో ఉంచారు. ఇందుకు సంబంధించి పూర్తిగా మనం చూసుకున్నట్లయితే అరగంట ముందే ప్రస్తుతం ఇప్పుడు 1 నిమిషం నిబంధనను సైతం ఎత్తివేసి ఇప్పటికే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ని విద్యార్థులకు అందించింది. అయినా సరే విద్యార్థులు అరగంట ముందుగా వస్తే పరీక్షలో ప్రశాంతంగా రాసుకోవచ్చని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఇప్పుడు విద్యాశాఖ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ను అందుబాటులో ఉంచింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని పాఠశాల విద్యాశాఖ విద్యార్థులకు సూచించింది. వెంకటేష్. రైట్ అశోక్, థ్యాంక్ యూ.